రివ్యూ ఆఫ్ పరువు తెలుగు వెబ్ సిరీస్. టోటల్ 8 ఎపిసోడ్స్తో 5 అవర్స్ రన్ టైమ్తో G5 OTTలో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ని రీసెంట్గా ఫినిష్ చేశాను. సో ఇంకా ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది నాకు. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక మర్డర్తో స్టార్ట్ అయిన ఈ కథ క్లైమాక్స్కి వచ్చేసరికి లేయర్ టు లేయర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కథలో చాలా క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. ఒకేసారి నాన్ లీనియర్లో 3 స్టోరీస్ బ్యాక్ టు బ్యాక్ రన్ అవుతుంటాయి. అసలు రెస్ట్ అనేది ఇవ్వకుండా త్రూ అవుట్ ఎంగేజ్ చేసేలా చాలా బాగా అయితే రాసుకున్నారు. అండ్ ఇంకా కథ విషయానికి వస్తే డాలీ వాళ్ళ పెద్దనాన్న చనిపోయారని హస్బెండ్ని తీసుకొని ఇంటికి వచ్చే దారిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళు సేవ్ అవ్వాలని ఎలాంటి ప్లాన్స్ వేశారు. దీంతోపాటు 2 వేరు కులాల నుంచి లవర్స్ వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టుకునే కథ ఇంకొకటి. అదే వర్గం నుంచి ఇంకొక అతను కనబడకుండా మిస్ అవుతాడు. అతన్ని వెతికే పని మూడోది. ఇలా ఈ 3 డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా ఇది ఒకే థ్రెడ్ మీదకి ఎలా వచ్చిందనేదే కథ. అండ్ స్టార్టింగ్లో కొంచెం క్యారెక్టర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ అవుతుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ 3rd ఎపిసోడ్ నుంచి స్టోరీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనకి. అండ్ ప్రతి లీడ్ క్యారెక్టర్లో ఒక సస్పెన్స్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అండ్ ఎవరికి వాళ్ళు ఓన్ ఇన్వెస్టిగేషన్ చేసుకునేలాగా రైటింగ్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ వాళ్ళతో పాటు మనం కూడా కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీతోనే ఉంటుంటాం. అయితే ఈ కథ అంతా కేవలం 1-2 రోజుల్లో జరిగే స్టోరీనే. దాన్ని 3 ప్యారలల్ స్టోరీతో కనెక్ట్ చేసి నాన్ లీనియర్లో వాళ్ళ బ్యాక్ స్టోరీస్ని అడుతిప్పి ఇడితిప్పుతూ ఆడియన్స్కి ఒక చిన్న సైజ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే భారీ ట్విస్ట్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. చిన్న లూపోల్స్ ఉన్నాయి, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే కన్నా కూడా 5 గంటల రన్ టైంని బోర్ కొట్టకుండా తీసుకెళ్లడమే పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. దాంట్లో వీళ్ళు 100% సక్సెస్ అయ్యారు. అండ్ స్టోరీ వైజ్ ఇది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే కాదు, టైటిల్ జస్టిఫికేషన్ లాగా పరువు అని పెట్టి కాస్ట్ని తలకెక్కించుకున్న వాళ్ళ మెంటాలిటీస్, బిహేవియర్స్ అనేవి ఎలా ఉంటాయి, అండ్ పరువు కోసం వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారనేది టైం దొరికినప్పుడల్లా డైరెక్టర్ చాలా బలంగా చెప్పగలిగారు. అండ్ మంచి రైటింగ్ ఇది. అంతకు మించి స్క్రీన్ ప్లే కూడా సోల్ పాయింట్లో వర్కౌట్ అయింది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. నాగబాబు గారు కానీ, నివేత గారు, మొయిన్, ప్రణీత, ఇలా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు జస్టిఫై చేసినా నాకైతే మెయిన్ ఫోకస్ అంతా హీరో నగేష్ అగస్త్య మీదే ఉంది. మనోడు మంచి అండర్ రేటెడ్ యాక్టర్ అనొచ్చు. ఈ కథలో తన సిచ్యువేషన్లో మనం ఉండుంటే ఎలా ఫీల్ అవుతామో తన ఎక్స్ప్రెషన్స్తోనే ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తాడు మనకి. నాకైతే అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఇంకా టెక్నికల్ సైడ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ సిరీస్ పర్ఫెక్ట్గా డెలివరీ చేసింది. కాకపోతే కొంచెం రన్ టైం తగ్గించి పెద్దగా ఇంపాక్ట్ లేని అన్నెసెసరీ సీన్స్ని ట్రిమ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉందను. అండ్ ఈ ఫస్ట్ సీజన్లో ఫైనల్ కంక్లూజన్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి సో సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేయాలి. అండ్ డెఫినెట్గా వర్త్ వాచబుల్ సిరీస్ ఇది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, కానీ బూతులు మాత్రం బలంగా ఉంటాయి. దాన్ని బట్టి ఫ్యామిలీతో చూడాలి వద్దా మీ ఇష్టం. అండ్ ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. So see you in the next video. Take care friends and thank you.